తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని మనకు అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 179. దశముద్రా సమారాధ్య త్రిపుర శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. దశముద్రా సమారాధ్య త్రిపుర శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. నామార్థము. దశముద్ర సమారాధ్య, దశముద్రలతో ఆరాధింపబడేది. త్రిపుర శ్రీవశంకరి, మూడు పురాలలో అష్టైశ్వర్యములను వరించేది. జ్ఞానముద్ర, జ్ఞానముద్రచే సాధించేది. జ్ఞానగమ్య, జ్ఞానమే గమ్యము. జ్ఞానజ్ఞేయ స్వరూపిణి, జ్ఞానము అజ్ఞానము రెండింటి స్వరూపం తానే అయి ఉంది. శ్లోకార్థము. అమ్మ దశముద్రలచే ఆరాధించుబడు తల్లివి. సంపదలను వశము చేయు త్రిపురీశ్వరివి. చిన్ముద్రతో సాధకులకు జ్ఞానమును ప్రసాదిస్తావు. జ్ఞానమే గమ్యంగా కలిగిన శుద్ధ జ్ఞాన స్వరూపిణివి తల్లి. అద్వైతార్థము. దశముద్ర సమారాధ్య, కుండలిని యోగాభ్యాసంలో ముద్రలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చారు. అందులో 10ని దశముద్ర సమారాధ్య అంటారు. ఈ దశముద్రలతో సమముపై ధ్యానిస్తే శక్తి త్వరితగతిన జాగృతము అవుతుందని దశముద్ర సమారాధ్య అనే నామానికి నామార్థము. అంటే ముద్రలు మనకి చాలా ముద్రలు ఉంటాయి కదా, అట్లా వాటిల్లో ఒక 10 ముఖ్యమైనవి మనకి మన సాధన చేసుకోవటానికి ఆ తల్లి మనకు అందించారు. త్రిపుర, ఆ శక్తి 3 పురములలో ఎలా పనిచేస్తుందో సాధకునికి చక్కగా అవగతమవుతుంది. భౌతిక సూక్ష్మ కారణ శరీరాలలో చరించే కుండలిని దర్శనమవుతుందని జీవుడు జనన మరణ చక్రాలను త్రిపురాలని జయిస్తాడని త్రిపుర అనే నామానికి నామార్థము. అంటే జనన మరణాలు అంటే ఈ మనసులో మనకి ఏదైతే ఇంక ఏ కోరిక ఇంకా అసలు ఏమీ ఉండదో అప్పుడు మనకి ఇంకా జననము మరణము అనేదే లేదు. ఎందుకంటే ఈ కోరికలు ఉండబట్టే మనము ఈ పుట్టుక, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రావటం జరుగుతోంది. అది ఇంకేమీ ఉండదు అని చెప్తున్నారు. శ్రీవశంకరి, అష్టైశ్వర్యములు అనగా అణిమాది అష్టసిద్ధులతో కూడినటువంటిది శ్రీ. అటువంటి శ్రీని వశం చేస్తుంది గనక శ్రీవశంకరి అని కీర్తించారు. జ్ఞానముద్ర అంటే చేతి వ్రేళ్లను చిన్ముద్రలో ఉంచి దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలిపి ధ్యానించే భంగిమ. అటువంటి జ్ఞానముద్రలో సాధన చేయమని చెబుతున్నారు. జ్ఞానగమ్య అంటే జ్ఞాన స్వరూపిణి అయిన సృష్టి తల్లి అనుగ్రహం పొందాలంటే జ్ఞానమొక్కటే మార్గము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా. పరమాత్మ అంటే పరమ ఆప్తుడు. శ్రద్ధ ఉన్న వాళ్ళకే జ్ఞానం లభిస్తుంది. అనుభవపూర్వకమైన జ్ఞానం ద్వారానే ముక్తి లభిస్తుందని ధ్యానమే సత్య జ్ఞాన ప్రసాదిని అని జ్ఞానగమ్య అనే నామానికి నామార్థము. మనము జ్ఞానం అంటే ఎప్పుడు ఈ ఫిజిక్స్, సైన్స్, సోషల్, మ్యాథ్, ఇంగ్లీషు అలా అనుకుంటాము. అది కాదు, మన జీవన ప్రయాణానికి కావలసిన జ్ఞానము. అదేమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలని మనలో ఉన్న వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండటమే. మనం ప్రతి ఒక్కళ్ళతోనూ ప్రేమగా మాట్లాడుతూ వారికి కావలసిన సహాయాన్ని ప్రేమగా అందిస్తూ మనతో మనం ఉండటమే
చేసేది జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. ఎవరైతే జ్ఞాన సాధన ద్వారాగా పరిపూర్ణ స్థితికి చేరుకుంటారో వారిలో త్రిపుటి జ్ఞానం నశిస్తుంది. అప్పుడు తెలుసుకునేవాడు జ్ఞాత, తెలుసుకొనుట జ్ఞానము, తెలుసుకోబడేది జ్ఞేయము అంతా తానే అన్న అనుభూతి కలుగుతుంది. దీనిని వివరిస్తున్నదే జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. అది. మనము ఆఖరికి ఇక్కడ ఈ నేను అనేది పోయి ఉన్నదంతా ఆ లలితా పరమేశ్వరి తల్లియే. ఈ పలికించేది, పలుకుతోంది, పలుకుతూ ఉన్నది అన్నీ కూడా ఆ లలితా పరమేశ్వరి తల్లియే అని మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇంత చక్కగా మనకి అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ महाराज की जय. శ్రీ లలితార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.